ఆరోగ్యం బాగలేదు, జ్వరము, జలుబు, తలనొప్పి, మరి ఏదేమైనా సరే ఉదయకాలం ఇదే అనుకున్నా నేను, ప్రభా నీవే లేకపోతే నేనేమైందును. మరి రోజు నేను మీ ముందు నిలబడ్డానంటే ఇది దేవుని కృప, ఆయన బలం, ఆయన ఇచ్చినటువంటి శక్తి. మరి ఈ సమయంలో ఆయన నన్ను మేము నిలబడటకు కృప చూపి నడిపించి ఉన్నాడు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే కలుగునుగాక. ఆమేన్. మరి నిజం చెప్పాలంటే కొంతమంది కొద్దిగా తలనొప్పి వస్తే, కొద్దిగా ముక్కు కారితే చర్చకు కొడతారు. పనులకు కొట్టరు కానీ చర్చ మాత్రం ఖచ్చితంగా కొడతారు. ఎందుకప్ప మన చర్చకు అడిగితే జ్వరం వచ్చిండయ్యా, తలనొస్తుండయ్యా అంటారు. అదే పనికి పోలేదా? పనికి పోకుండా ఎట్లు బతుకుతామయ్యా? డెక్కాడితేనే రెక్కాడితేనే డొక్క ఆడేదంటారు. మరి ఆ డొక్క రెక్క రెండు బాగుండాలంటే యేసయ్య కృప ఉండాలి, ఆయన ఆశీర్వాదం ఉండాలి. అవి లేకుంటే నీ రెక్క నీ డొక్క రెండు డెక్కే. ఇంకా మరి నిజంగా చెప్పాలంటే దేవుని వాక్యాన్ని మనం వినాలి, వాక్యం మీద మన జీవితాలు కట్టుకోవాలి. మరి నేను గడిచిన 2-3 రోజుల నుండి హబక్కూకు గ్రంథం చదువుతున్నాను. హబక్కూకు చాలా చిన్న గ్రంథం, అంటే 3 అధ్యాయాలు ఉంటాయి అంతే. ఆ 3 అధ్యాయాల్లో దేవుడు గొప్ప కార్యాలు, దర్శనాలు ఇచ్చినటువంటి ఆ గ్రంథం అది. తర్వాత హబక్కూకు చిన్న ప్రవక్త, ఆయన పెద్ద ప్రవక్త కాదు. ఆయన ఎవరైనా ఒక చిన్న ప్రవక్త. కొన్నిసార్లు మనం ఎట్లుంటామంటే పెద్ద పెద్ద పాటలు చెప్తే బలి వింటాం, ఎవరన్నా కొంచెం చిన్న పాస్టరే కదా. ఏం పాస్టర్ అంట? పెద్ద పాస్టర్ అయినా చిన్న పాస్టర్ అయినా దేవుడు మాట్లాడితేనే అయ్యేది వాళ్ళ పెద్దోళ్ళు, లేకుంటే వాళ్ళ పెద్దోళ్ళు కారు, చిన్నోళ్ళు కారు. అయితే చిన్న ప్రవక్త ద్వారా, ఈ హబక్కూకు ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడనై ఉన్నాడు. మరి కొన్నిసార్లు మనము చిన్నవారని చిన్న చూపు చూసి ఎగతాళి చేస్తాం. అయితే వారు మాట్లాడే మాటల్లో చాలాసార్లు దేవుని శక్తి ఉంటుంది, దేవుని యొక్క అనుగ్రహం, కృప ఉంటుంది. మరి ఆయన మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు మనం జాగ్రత్తగా ధ్యానించుకుందాం. ఈ 3 అధ్యాయాల్లో నేను 3 అధ్యాయాలు చెప్పను కానీ 2వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. 2వ అధ్యాయము ఈ 3 భాగాలు ఉంటాయి. ఇందులో ఈ 2వ అధ్యాయంలో 3 భాగాలు ఉంటాయి. ఒక దేవుడు ఆ యొక్క హబక్కూకు ప్రార్థన అమ్మా ఇది చూడండి, ఇంకొంతసేపు అయిపోతారు, ఇంటికి పోతారు, ఇంక విడిచిపెడతారు 20 నిమిషాల్లో. ఈ హబక్కూకు ప్రార్థనకు దేవుడు జవాబు అనుగ్రహించడం. ఎంతమందికి నిజంగా మా ప్రార్థనలు దేవుడు వింటున్నాడు, మాకు జవాబిస్తున్నాడు అన్న విశ్వాసం ఉంది? దేవుడు మన ప్రార్థనలకు జవాబిస్తాడు. ప్రారా చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాము, దేవుడు జవాబు ఇవ్వడని అనుకుంటాం. అయితే దేవుని వాక్యం చాలామందికి అర్థం కాదు. మీరు అడుగు వాటికంటే అత్యధికమైన కార్యములు చేయు దేవుడు మన దేవుడు. తర్వాత ఆయన అంటాడు, మాట నీ పెదవుల మీదకి రాకముందే నీకు ఏవి అక్కరున్న దేవుడికి తెలుసు. నీకు ఏది అక్కరు ఉందో దేవుడు బాగా తెలుసు. నీకు తెలియదు కొన్నిసార్లు ఏం అక్కర ఉంటుందని. నేను కొన్నిసార్లు ఇట్లా చెప్తాను, సైకిల్ తొక్కేకి రాదు సరిగ్గా వాడికి, దేవా నాకు బుల్లెట్ ఇవ్వా అంటాడు. ఏం లేదు ఫస్ట్ ఇంట్లో, సైకిల్లే లేదు, పడబెడతారు దేవుడిని. ఒకడికి బుల్లెట్ ఉందనుకో, అదే తొలగి సరిగ్గా రాదు, దేవా కారు ఇవ్వా అంటాడు. సైకిల్ పెట్టుకునే చాగా లేదురా నాయలా నీకంటే బుల్లెట్ అడిగితే బుల్లెట్ తీసి ఏడపెట్టుకుంటాడు. ఇంట్లో సరిగ్గా ఒక చిన్న పెట్టుకునే జాగా ఉండదు, దేవా 2 తలుపుల బీరువాయి దేవా అంటారు కొంతమంది. ఇస్తే ఏడపెట్టుకుంటావు, నెత్తి పెట్టుకుంటావా? అసలు దేవుడిని ఏం అడగాలో తెలియదు, ఎందుకు అడగాలో తెలియదు. దేవుడిని ఏం అడగాలో తెలియదు, ఎందుకు అడగాలో తెలియదు. దేవుడికి ఏది ఇష్టమో మనం అది అడగం, మనకి ఏది ఇష్టమో మనం అది అడుగుతాం. అవి అడిగడమే కాదు, కొన్నిసార్లు అనేకమైన విషయాలు మనం చేసి మనం నష్టపోతూ ఉంటాం. ఆ నష్టపోయే విషయాల గురించి హబక్కూకు గ్రంథంలో దేవుడు చక్కగా వివరిస్తున్నాడు. అయితే మొదటి ద్వారా హబక్కూకు ప్రార్థనకు దేవుడు జవాబు అనుగ్రహించి ఉన్నాడు. ఆ జవాబు అనుగ్రహించిన మాత్రమే కాకుండా
ఈ హబక్కుకు చెప్తున్నాడు, అయ్యా ఇశ్రాయేలు జనము ఎంత మొండివారయ్యా. ఎవరు సెలవురు? మొండి వాళ్ళు. ఇంగ్లీష్లో స్టిఫ్ నెక్కడ్ అని ఉంటారు. అంటే వారు ఏమంటారు, ఒక విధమైనటువంటి కఠినులు. దేవుని మీద తిరుగుబాటు చేసిన ప్రజలు ఎవరైనా ఉన్నారంటే వారు ఇశ్రాయేలు యూదులే. ఇప్పటికీ కూడా చాలా వాళ్ళు దేవుని మీద స్టబన్గా ఉంటారు. దేవుడు కాని వాటిని దేవుళ్ళుగా చేసుకొని దేవునిగా గుర్తించిన వారు ఫస్ట్ ఎవరంటే వారే. దేవుడు ఎన్నో మేళ్ళు చేస్తే ఆ మేళ్ళు మర్చిపోయారు. దాన్ని హబక్కుకు జ్ఞాపకం చేసుకున్నాడు. చూడండి ఒకసారి తొందరగా హబక్కు గ్రంథము 2వ అధ్యాయం చదువుకున్నాం. ఆయన నాకు ఏమి సెలవిచ్చును, నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలం మీదను గోపురం మీదను కనిపెట్టుకుని ముందు అనుకొనగా యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను. ఇప్పుడు చూడండి, ఒకటి కావలి స్థలం. అదే కావలి స్థలం. కావలి స్థలాన్ని ఇంగ్లీష్ ఏమంటారు తెలుసా? వాచ్మ్యాన్. ఏమంటారు? ఎంతమందికి నిజంగా వాచ్మ్యాన్ పని ఇష్టం? ఎంతమందికి వాచ్మ్యాన్ కొడుకు మా నాయన అని చెప్పుకోలేక ఇష్టం? కొంతమందికి వాళ్ళ ఆయన వాచ్మ్యాన్ పని చేస్తే, మా నాయన ఏం పని చేశాడంటే, మా నాయన పెద్ద పని చేశాడు. ఏం పని చెప్పాడు? పెద్ద పని చేశాడు. వాళ్ళ ఆయన ఏముంటాడు? వాడు వాచ్మ్యాన్. చాలామందికి వాచ్మ్యాన్ అని చెప్పుకోలేకి సిగ్గు. మీకు తెలుసా, మా 42 ఇండ్లకి ఒక ఇంటికి నేను ఓనర్ అంతే. ఇంకా 42 ఇండ్లకి మా షారూఖ్ ఖాన్, మా ఆనందప్ప ఓనర్లు. మా అపార్ట్మెంట్లో ఏమైనా జరిగితే ఫస్ట్ పోలీసు వచ్చి అడిగేది ఎవరిని? వాళ్ళే మమ్మల్ని. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఆ మొత్తం 42 ఇండ్లు ఎవరు స్వాధీనంలో ఉన్నాయి? ఎవరు ఆధీనంలో ఉన్నాయి? చెప్పండి. మీకు తెలుసా, మీ జీవితాలు, మీ కుటుంబ జీవితాలు నా చేతిలో ఉన్నాయి. ఎందుకంటే నేను మీకు వాచ్మ్యాన్ని. మీకు తెలియదు దాని గురించి. ఇఫ్ ఐ నాట్ వాచ్మెన్, వాచ్మెన్ మీకు అర్థం తెలియదు. వాచ్మెన్ ఏం తెలుసా? గమనించువాడు, చూచేవాడు. వాచ్మెన్ అంటే చాలా మందికి తక్కువ అనుకుంటారు. వాచ్మెన్ అంటే గమనిస్తాడు మీ జీవితాల్ని, మీరు ఎలా నడుస్తాడు. మిమ్మల్ని తిట్టడు, కొట్టడు, చెప్తాడు సరిగ్గా చేసుకోడమ్మా. రాత్రి నేను మీ ఇంటికాడికి వస్తే మీ ఇంట్లో బిగ్ మెషిన్ లేదమ్మా, దొంగలు పడతారు. వాచ్మెన్ అంతా వాడి పని, చెప్పేది వాడి పని. అలాగే పాస్టర్లు కూడా మీ జీవితాన్ని వాచ్ చేస్తారు. వాచ్ అంటే మీ జీవితాన్ని సరి చేసి వాళ్ళు చూస్తూ ఉంటారు. చెప్పినప్పుడు సరి చేసుకుంటే పర్లేదు, సరి చేసుకోలేదు అనుకో, నా ఇంటికి నా బిగ్ వేసుకోకపోతే నీకేం నొప్పి వై పో అన్నాను. రాత్రి పండుకుని గొంతులో చేరిపోతుంది, చేతిలో ఉన్న ఉంగరాలు పోతాయి, బీరువాలో ఉండే సామాన్లు అన్నీ పోతాయి. లబ్బలు మొత్తుకొని మళ్ళీ వచ్చి, వాచ్మెన్ ఏం చేస్తుంటే నువ్వు మా ఇంటి దొంగలు పడ్డారు. అమ్మా నేను చెప్తేనమ్మా, నువ్వు బిగ్ వేసుకోలేకుంటే నానేం చేయాలమ్మా? నేను చెప్పినప్పుడు నువ్వు బిగ్ వేసుకోకపోతే నేనేం చేయాలమ్మా? వాచ్ చేయడం చాలా ప్రాముఖ్యం. ఒక మనిషి జీవితానికి ఒక వాచ్మ్యాన్ లేకుంటే ఒక కౌన్సిలర్ ఉండడం చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు ఇక్కడ హబక్కూకు అన్నాడు, నేను ఇశ్రాయేలు పట్టడానికి లేక దేశానికి ఏమైనా నేను ఒక వాచ్మ్యాన్ అయ్యున్నాను. నా బాధ్యత ఈ యావత్ ఇశ్రాయేలు దేశం మీద నాకు భారం. ఈరోజు ఎవరికి భారమే లేదు, బాధ్యత లేదు. సొంత కడుపున పిల్లల మీద తల్లిదండ్రుల బాధ్యత ఉండదు. వాచ్ చేయరు పిల్లల్ని. ఏమ్మా నీ కొడుకు నిన్న రాత్రి ఆడా వదిలేయ్యా, ఎవడు చేయకుంది నా కొడుకు ఏం చేయడలేయ్యా, ఎవడు చేయకుంది నా కొడుకు ఏం చేయడలేయ్యా, ఏం చెప్తారులేయ్యా అంటారు. ఏమ్మా నేను రాత్రి నీ బిడ్డ ఆడపోతుండమ్మా, ఎవరు పోకుండా నా బిడ్డ పోలేయ్యా. ఎందుకు తెలుసా? వీళ్ళకి వాచ్మ్యాన్ మాటల మీద ఏం లేదు శ్రద్ధలు. ఎందుకంటే దే ఆర్ నాట్ రెడీ టు వాచ్ దర్ చిల్డ్రన్ వేర్ దే ఆర్ గోయింగ్ అండ్ వాట్ దే ఆర్ డూయింగ్. తమ పిల్లల్ని వాచ్ చేయరు, తమ పిల్లల జీవితాన్ని సరిగ్గా చూడరు, కనిపెట్టరు. అయితే ఈ హబక్కూకుకి ఒక బాధ్యత వచ్చింది. యావత్తు ఇశ్రాయేలు దేశాన్ని నేనేం చేయాలి? కనిపెట్టాలి. ఈ జనానికి నేను ఏదో మేలు చేయాలి, ఈ జనాలకి దేవుడికి నేను ఒక బాధ్యత కలిగిన వాడిగా బ్రతకాలి అన్నటువంటి నిర్ణయం తీసుకున్నాడు ఆయన. ఇప్పుడు అంటున్నాడు, నేను నాకు కావలి కోట మీద నిలబడి నేను చూస్తుండగా చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగినట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా రాయము. చూడండి, దేవుడు చెప్తున్నాడు,
1వ అధ్యాయం తర్వాత 2వ అధ్యాయంలో హబక్కుకు నువ్వు పని చెయ్యి, నేను ఇచ్చిన దర్శనం ఏం చేయాలంట, రాయాలి. అటువంటి మనకు దేవుడు ఈ 25 సంవత్సరాలకు ఇచ్చిన వాగ్దానం బేగ రాసినామాడ. ఆడ కొన్ని వాక్యాలు రాసిన, వీడు కొన్ని వాక్యాలు అవి ఆడే ఉంటాయి. కొంతమంది జీవితంలో జ్ఞాపకం ఉంటూ మర్చిపో. హబక్కుకి దేవుడు చెప్పింది అది, హబక్కుకు నేను చూపించి దర్శనాన్ని నువ్వేం చేయాలంట. అందరూ మనల్ని చూసినారా, మన వాళ్ళకి చాలా ఇది ఉంటుంది. ఏం తెలుసా, బైక్లో పోతుంటారు మగవాళ్ళు, కొత్త సినిమా వాళ్ళ పట్ల కనపడుతుంది, చర్చకు వస్తారు, సినిమా థియేటర్ పొరిలో. అయితే సినిమా హీరో లోపల దాగి ఉంటాడు, వీడికి ఆ సినిమా వాళ్ళ పట్ల దాగి ఉంటుంది లోపల. బండిలో పోతా ఎనుకున్నా సాహితీ ముందు అనుకోండి ఒకటాడు, 10 నిమిషాలు అది నోటి దగ్గర సత్వగదలంట అంటే ఏమంట, వాడు సచ్చినా పర్లేదు కానీ అది చూడాలా. ఆడలు అంతే, సినిమాకేం పోరు, ఆ సినిమా వాళ్ళ పోస్టులు సినిమా అవి చూస్తారు. అందుకే వాడు సినిమా వాడు పెద్ద పెద్ద బ్యానర్లు వేస్తాడు, సినిమా వాడు పెద్ద పెద్ద పోస్టర్లు వేస్తాడు. ఎందుకు, సినిమా లోపల ఎంత ఉంటుందో మాకు తెలియదు కానీ ఆ బ్యానర్లు చూసి అట్రాక్ట్ అవ్వాలి, జనాలు ఆకర్షితులు అవ్వాలి. అది దేవుడు చెప్పింది ఆకర్షణ కొరకు కాదు. అయ్యా ఈ ప్రజలు పాడైపోతున్నారు, తప్పులో పోతున్నారు, వీరికి నేను చెప్పింది రాయి నువ్వు అని దేవుడు చెప్తున్నాడు. పెద్ద అక్షరాలతో రాయమన్నాడు. ఏం రాయమన్నాడో తొందరగా చదువుకుందాం, తొందరగా. ఎప్పుడు చెప్తాడంట, ఎప్పుడు చెప్పండి, అది చెప్పండి, నిర్ణయ కాలం. అయ్యా నా బిడ్డకి పెండ్లు అవ్వలేదు, అయ్యా నా టైం ఖచ్చితంగా. ఒకసారి అందరూ కలిసి ప్రసంగి 3వ అధ్యాయం తీయండి ఒకసారి. ప్రతిదానికి ఏం కాదు. హలో, పెండ్లైనాక 3 ఏళ్ళు అయితే అయిపోయా, నా బిడ్డ గర్భవతి కాలేదయ్యా, నా బిడ్డ గర్భవతి కాలేదయ్యా, నా బిడ్డ గర్భవతి కాలేదు. ప్రతిదానికి హలో, ప్రతి దానికి సమయము కలదు. దేనికి సమయం అంట, ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. మా మహాలక్ష్మక్కకి పెండ్లైనాక 25 ఏండ్లకి దేవుడు బిడ్డనిచ్చే ఒక సమయం. ఇప్పుడు కూడా ఎట్లుంది అది, ఆకాశము కింద ప్రతి ప్రయత్నం. మనం ప్రయత్నం చేయము. ఇంకొంతమంది పెళ్లి సంబంధం చూడరు, నా బిడ్డకి పెళ్లి సంబంధం రాదయ్యా, నా వచ్చినవన్నీ రిజెక్ట్ అయ్యలేదయ్యా, ఇంకేడవుతుంది. ఏమన్నాడు ఇక్కడ సొలొమోను, ఆకాశము కింద ప్రతి దాన్ని మనం ఏం చేయాలంట, ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండా ఎవరికి సువార్త చెప్పుడు, మొగుడి కొరకు ప్రార్థించిన పాపనికి పోరు వీళ్ళు, నా మొగుడు నమ్ముడయ్యా. నీ మొగుడిని ప్రేమతో కూర్చొని మాట్లాడి ఎన్ని రోజులు చెప్పండి. మొగుడి దగ్గర కూర్చొని ప్రేమతో మాట్లాడి ఎంతకాలమైంది, భార్యతో ప్రేమతో కూర్చొని మాట్లాడి ఎంతకాలమైంది. చర్చికే వస్తారు కొంతమంది, మొగుడు పిల్లలు ప్రేమకు కూర్చొని మాట్లాడి టైం ఉండదు. టైం ఏడదయ్యా, పొద్దున సర్ది కట్టాలా, సర్ది కట్టి పోయినాక పనికి పోయినాక వాడు 8 గంటలకు ఇంటికి కడతా. అప్పుడు ఏం చేస్తావు నువ్వు, టీవీ సీరియల్ అన్నీ చూడాలి కదయ్యా, బట్టలు ఉతకల్లా, బండ్లు కడగల్లా, అన్నీ చేయాలి. మళ్ళీ మధ్య టీవీ సీరియల్ చూడాలా. పోనీ ఈ 8 గంటల గ్యాప్లో ఏమన్నా 1 గంటలో 10 నిమిషాలు తీసుకొని నీ మొగుడి కోసం మోకాళ్ళకి ప్రార్థిస్తున్నావమ్మా. ప్రయత్నం. మా అమ్మనైనా దేవుడు నమ్ముకోలేదు, ప్రయత్నం ఇది. హలో, హబక్కుకు ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. మరి నీ ప్రార్థనే చేయవే, మరి నీకు దేవుడు ఎట్లా జవాబిస్తాడు? ఇంకా ఆకాశము కింద భూమి మీద ప్రతి దానికి సమయము కలదు. అలాగే ఆ సమయంలో నువ్వు ప్రయత్నించే ప్రయత్నం ఏది? ప్రయత్నం చేయకుండా నువ్వు ఏది సంపాదించుకోలేవు. కష్టపడి పని చేయాలి. దేవుని సన్నిధిలో మనము గోజాడాలి. దేవుడు మాట్లాడే సమయాన్ని కొరకు ఎదురు చూడాలి. దేవుడు ఏమేమి చెప్తాడో దాన్ని రాసుకొని పెట్టుకోవాలి.
నాకు 1987 సంవత్సరం డిసెంబర్ 10వ తారీఖున దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించాడు. అంతకుముందు మాట్లాడాడు దేవుడు, అయితే నిర్లక్ష్యం చేశాను. 87 డిసెంబర్ 10వ దేవుడు మాట్లాడడం ప్రారంభించినప్పుడు రాసుకోవడం ప్రారంభించాను. దేవుడు నాతో ఫస్ట్ మాట్లాడిన మాట యెర్మీయా గ్రంథము 1వ అధ్యాయం 4-10 వచనాలు. ఆ మాట నేను రాసుకున్నాను, అది నా హృదయంలో ప్రింట్ చేసుకున్న ఆ మాటల్ని. దాని తర్వాత దేవుడు మళ్ళీ మాట్లాడి ప్రారంభించాడు, ఇదిగో ఈ భూమి మీద చాలా మంది ఉన్నారు, నేను నిన్ను వాడుకుంటాను పో అన్నాడు. దేవుడిని వాడుకుంటాను కదా, ఇంట్లో కూర్చోలే నేను. కొంతమంది దురాశకి సామాన్లు కొంటాయి, ఇంట్లో పెట్టేస్తారు ఊరికే, మళ్ళీ పండగ తీసేది కడిగేది పెట్టేది, అవన్నీ ఒకరోజు బొక్కలు పడి ఉంటాయి, పొయ్యి మీద పెడితే కొత్త డిష్ బొక్క పడేదే. కొంతమందికి ఎంత ఆశ అంటే అబ్బాబ్బా అంత ఆశ, ఇంటి నిండా సామాన్లు పెడతారు షోకేస్లో. వండే డెక్షలు అవే పాత బొక్కబడిన డెక్షలకి మళ్ళీ కింద ఏమో తారంటించి అదంటించి ఏమో చేసి మళ్ళీ అవే కొత్తవి వద్దులేమ్మా, కొత్తవి ఎవరన్నా వచ్చినప్పుడు తీస్తారా మీ మొక్కలు? కొంతమంది వెళ్ళేసా ఎవరిని ఇంటికి వచ్చి ఇంకా ఆడపడిచో లేకుంటే బావమరిదో ఇంటికి వచ్చి ఇట్లా కూర్చొని ఉంటే ఏమొస్తుంది, ఎప్పుడు పోతారు? మాము అర్జెంటు బయట పోవాలా, మళ్ళీ చెప్పేది ఎవరు వచ్చినప్పుడు వాడతాడు. ఆడ వాడతారు. దేవుని సన్నిధిలో మనము చేయవలసిన పని చాలా ప్రాముఖ్యమైనది సార్. ప్రయత్నం చేయాలి, తర్వాత కనిపెట్టాలి. వాపస్ హబక్కుక్ లేకపోతే చదివే దేనికి పుట్టేకి ఒక సమయం ఉందంట. సచ్చే కొంతమంది నాకు సావే రాదు, నన్ను సత్తోకపోతే ಎಷ್ಟು ప్రయత్నం ಮಾಡ್ತೀನಿ, దీని వల్ల ప్రయత్నం చేశారు కొంతమంది. ఎలకల మంది తెచ్చుకొని తాడు పెట్టుకొని కొత్తిమీర కట్టకడ, కొంతమంది పెద్ద తాడు తీసుకొని కొత్తిమీర కట్టకడ కూర్చుంటారంట. దేనికి? గురేసుకునేకి. కొత్తిమీర కట్టి గురేసుకుని చచ్చిపోతాడు ఎవడన్నా. ఇంకొంతమంది ఏమి నాకు సావే రాడరా, నువ్వు సావనంటే చేయాలా, పొయ్యి రైలు కింద తలకాయ పెట్టాలా, పని ఉంటుంది, అది చెప్పు కూడా చంపిస్తుంది అది. ఎంత విచిత్రం అంటే జనాలు. దేవుడు ఏమన్నాడు? పుట్టుటకు చచ్చుటకు నాటుటకు నాటబడిన దానిని పెరిగివేయటకు అయ్యే నవ్వుడే నవ్వుడు అప్పాడు. కొంతమంది నన్ను చూస్తే మళ్ళీ నేను నవ్వినాను కదా, వా అయ్యా నవ్వా ఫస్ట్ అమ్మాయి అనేది. జసి మీ సార్ నవ్వుడే నవ్వుడంట. నవ్వేదానికి టైం ఉంటుంది. ఊరికి నవ్వుతే పిచ్చోళ్ళు అంటారు. ఎత్తుపోయి దారివాళ్ళు సరే, కొంతమంది ఊరికే నవ్వుతారు. ఏమై ఎవరు వాళ్ళు? ఇంకొంతమంది ఊరికి ఏడ్చేది. ఏం ఏడుపు సమయం, ఏమన్నా చెప్పు ఏడ్చేదే. అన్నిటికీ టైం ఉందంట. నవ్వేదానికి, ఏడ్చేదానికి, సచ్చేదానికి, పుట్టేదానికి, నాటిన దాన్ని కోసేదానికి టైం ఉందంట. వీళ్ళు ఆ టైం కొరకు ఎదురు చూడరు. భూమి మీద ప్రతిదానికి సమయము కలదు. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడిని తప్పకుండా ఆశ్రయిస్తాడు. అలాగా ఆశ్రయించబడకుండా ఇప్పుడు చూడండి, హబక్కుకు చూస్తామంటారు తొందరగా. ఇప్పుడు చూడండి ఎవరు ఆత్రపడుతున్నారంట? దర్శనం ఆత్రపడతా ఉందే, దర్శనం కలిగిన వారు ఆత్రపడుతున్నారా? అదే దేవుడికి వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం కొరకు నువ్వు కనిపెట్టి ప్రార్థన చేయకుండా నీ ఇష్టానుసారంగా తిరుగుతూ నీ ఇష్టానుసారం నువ్వు బ్రతికి నాకు ఎందుకు జరగలేదు అంటే అది జరగడానికి ఆత్ర పడుతుంది, కానీ దాన్ని పొందుకోవడానికి నువ్వు ఎదురు చూడట్లేదు. యేసు ప్రభు శిష్యులకు ఏం చెప్పాడు? మిమ్మల్ని నేను బహు విస్తారముగా వాడుకుంటాను, నేను మిమ్మల్ని మంచి పట్టు జాలర్లుగా చేస్తాను, మీరు నన్ను వెంబడించండి అంటే వాళ్ళు ఏం చేశారు? యేసు ప్రభు వెంబడించారు. బాగా రోజు ఫ్రీ బువ్వ, రోజేమి ఫ్రీ 3 పూట్ల బువ్వ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. యేసు ప్రభు ఉంటే అన్నీ బాగా దొరికినాయి. అద్భుతాలు కూడా ఊరికే యేసునామములో అద్భుతాలు జరిగాయి, చూశారు, అన్నీ చేసుకొని వాళ్ళకి ఎంటర్టైన్మెంట్. టీవీ, మన టీవీ ఉన్నట్లు అప్పుడు. ఇప్పుడు ఏమంటే ప్రతి వాడికి టీవీ లేకుంటే మొబైల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. అట్లా అంతా ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. యేసు ప్రభు చెప్పాడు, అయ్యా నా టైం వచ్చింది, నన్ను చంపేస్తారు, నేను చచ్చిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచి నేను మరలా పోయేస్తానికి పోతాను అన్నాడు, చెప్పాడు. ఆయన చంపారు, సిలువకేశారు. చూడండి
సిలువకేసిన తర్వాత ఏం చేశారు శిష్యులు? హలో, మత్తయి సువార్త 27 చదివి మీకు అర్థమవుతుంది. పేతురు అందరినీ పిలిచి మీటింగ్ పెట్టి, అయ్యా ఓ పని చేద్దాము, ఇంకా మన పని ఉంది కదా, మన తేపలు, మన సుత్తులు, మన మూలమట్టము, మన గుండు అన్నీ రెడీ చేసుకొని రేపటి నుంచి పనికి పోదాం. ఎందుకన్నా నువ్వు పెద్ద సేవకుడు అవుతావని దేవుడు పిలిచింటే, యాడప్పా పిలిచిన అయిపోయేమో పోయిడుసా అయిపోయి ఆడున్నాడో మాకు తెలియదు, కనీసం ఏమన్నా. అందుకే మా నాయనకి ఇచ్చొచ్చినాను, ఇవన్నీ తీసి అన్నీ క్లీన్ చేసి మళ్ళీ రేపటి నుంచి బునాది కొలిసి తవ్వి పెట్టి పని స్టార్ట్ చేస్తామన్నా అని ఇప్పుడుండే వాళ్ళు చెప్తారు, మన చేతిలో ఎక్కువ మేస్తారు కాబట్టి. పేతురు అన్నాడు, నాయనా ఆ వల ఆడుంది తీనాయనా, నాయనా పడవంతా క్లీన్ చేయనైనా, రేపటి నుంచి మేము చాలు పట్టకపోతాం నాయనా. ఎన్ని రోజులకి? 3 రోజులకే, జస్ట్ 3 రోజులకి. పోయినాడు, వల వేసినాడు, ఏం పడలే. అప్పుడు మనం పాట పాడుతున్నాడు, రాత్రంతయు శ్రమ పడినా ఒక చేపైన దొరకలేదు. ఏమంట? రాత్రంతా శ్రమ పడినా, హలో, రాత్రంతయు శ్రమ పడినా ఒక చేపైన రాలేదు. ఎట్లా వస్తుంది? నిన్ను పిలిచింది చేపలు పట్టాక జనాలు పట్టేకి రారా అని నిన్ను పిలిస్తే, రే నేను మరలా వస్తాను, నా వాడు వేచి ఉండు, నేను నిన్ను మళ్ళా గొప్పగా వాడుకుంటాను, నేను విస్తారముగా నేను దీవిస్తాను ఆయన చెప్పిపోతే 3 రోజులు ఆగలేకపోయాడు వీడు. మళ్ళీ ఏమన్నాడు? ప్రభా నీ కొరకు నేను చావునేస్తాను, నా ప్రాణం పెడతాను అన్నాడు. కత్తి తీసి చెవు నరికినాడు. అంత ఎప్పుడంటే ఇదంతా ఓట్లా డ్రామా. అయ్యే ఉంటే కొంతమంది అయ్యనుకులు భలే డ్రామా. మా శివగారు చూడాలమ్మని అంటాడు, అమ్మా అప్ప మాత్రం సుమ్మనే తినమ్మా ఇళ్ళ దాంట్లో బడద పుడుతుంది అంట. వాడు ఏం మాట, ఊరికే డ్రామా. అప్ప ముందు భలే బుడ్డప్పుడు సాయి కొన్ని డోంగి యాక్టర్లు అట్లా అనుకోవాలా. నిజంగా అంటే అబ్బా అప్పుని ఏం ప్రేమిస్తారు అనుకోవాలి. అది ఏముండదు, ఉత్త సినిమా. యేసు ప్రభు పోయింతోనే మన సినిమా అట్టర్ ఫ్లాప్. అప్పుడు ఏమైనా కత్తి తీసి చెవు నరికిడిసా, రే చూసుకుందాం రాండ్రా అన్నీ చేసా. యేసు ప్రభు ఇట్లా కనుమరుగైపోయింతోనే మనోడు వల తీసుకొని, వద్దులేప్ప యేసు ప్రభు వద్దు, ఈ సేవ వద్దు, బాగా 3 పూట్ల ఫ్రీ భోజనం పెడుతుండే, ఫ్రీ ఎంటర్టైన్మెంట్ చేస్తుండే, జీవితాంతం ఉంటాడులే అనుకుంటే ఈ 3 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు? కనీసము 64 గంటలు. 24 × 3 ఎంత? 72 గంటలు. 72 గంటలు మనోడికి తట్టుకునే చేత కాకుండా తర్వాత పోయి వల వేసి అంత చేసినాక ఒక్క చేప దొరకలేదంట. రే యోహాను ఏం చేస్తామురా? ఏం చేస్తాంలేనా నా చెప్తే నీ యేసుప్రభు చెప్పినట్ల ఆడ కొంచెం ప్రార్థన చేసుకుంటే ప్రార్థన అంటావు కర్లే. నాన్న పెద్దోడా నువ్వు పెద్దోడా? నా వయసు ఎంత, నీ వయసు ఎంత? యేసు ప్రభు నన్నే ప్రేమించి అడిగింది, ఏ పేతురు నువ్వు నా ఇంట ఉంటావా అని నెక్కతలో పెట్టుకొని చెప్పింది. నీకేం చెప్పినాడా? నాకు తెలియకుండా ప్రార్థన, నీ ప్రార్థన సాలే పో, ఓవర్ యాక్టింగ్ వద్దు, సేవ అంటావు. యోహాన్ అట్లా కాదన్న నా మాట, మళ్ళా నా మాట ఏంటంటే పిల్లరాళ్ళు నువ్వు. అయితే బైబుల్ అంటది ప్రతిదానికి సమయము కలదు, దర్శనానికి దేవుడి దర్శనానికి కూడా ఒక సమయము కలదు. అయితే ఏం చేయాలంట? రాసి పెట్టాలి. ఆ రాసి పెట్టినది తన సమయంలో అది ఖచ్చితంగా అది జరుగుతుంది. దాని కొరకు మనం ఎదురు చూడాలి. దేవుడు చెప్పాడు, అబ్రహాం ఇస్సాకు సకల ఆశీర్వాదాలు నేను మీకు ఇస్తాను. నేను ప్రతి వారం, ప్రతి మొదటి నెల, ప్రతి నెల మరి మీకోసం ప్రార్థన చేసేది, ప్రభా వీరిని ఆశీర్వదించు, దీవించు అని. అయితే వీరి దీవెనలు ఎలాగుంటాయో చూద్దాం. కొంతమంది దీవించబడతారు, చూద్దాం. చూడండి, దేవుడు చెప్పిన వాగ్దానం మీరు బైబిల్ చదవండి, చూడండి. మీకు వచ్చిన ఏ వాగ్దానమే కానీ దేవుడు చెప్పిన వాగ్దానం ఏదైనా ఆలస్యమైన తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. కొంతమంది పాట పడతారు, నాకు ఇష్టం ఉండదు. కొంతమంది దీవించవే బుద్ధిగా
ఆడికి ఆపండి. ఇప్పుడు పని చేయండి, 5వ వచనం చదవండి. మీ దీవెనలు ఎలాగున్నాయో దేవుడు ఏమంటున్నాడో చూద్దామంట. మరియు ద్రాక్షారసం మోసకరము, ఆ, ధరను బట్టి అతిశయించువాడు ఆ. నిలువడు. కొంతమంది ద్రాక్షరసం అంటే ఇప్పుడు ప్రజెంటు విస్కీ, బ్రాందీ, అవే వైన్ షాప్ అంటాడు కానీ వాడు వైన్ అమ్మడాడు. పేరు కూడా వైన్ షాప్ అని బోర్డు వస్తుంది, అది బ్రాందీ షాప్. అది వాడు అమ్మేది బ్రాందీ, విస్కీ, రమ్ము. కొంతమంది ఉంటారు, నాకు తెలిసి కొంతమంది చూసినాను, చర్చిలకు వస్తారు. చర్చ్ అయిపోయినతోనే సాయంకాలం 5 గంటలకి ఆడ ముండ్ల కంపల్లో పోయి ఈ బ్రాందీ ప్యాకెట్లు అమ్ముతుంటారు. ఏం రా అమ్ముతున్నావు అంటే, ఒక 4 రూపాయలు సంపాదించుకోవాలి కదా అంకిల్. చర్చిలో ఏం చెప్తాం మనము? మీరు తాగి మత్తులు అవ్వకుడి, తాగిస్తే పాపం శాపం అంటే వీడు పొద్దున ప్రార్థన చేసి ప్రభా ఈరోజు నా వ్యాపారం బాగా ఉంది. మేము అనుకుంటాం వాడు నిజంగా మంచి వ్యాపారం, వాడి వ్యాపారం దొంగ వ్యాపారం. ఏం వ్యాపారం అది? ముండ్ల కంపల్లో పోయి ప్యాకెట్లు అమ్మే వ్యాపారం. నేను చూసాను కొంతమందిని పట్టుకున్నారు కూడా. ఏం చేస్తాము అంకుల్, మా వ్యాపారం ఇదే కదా. ఇది వ్యాపారం చేసి వాడు ఏం పడపడ్డా సీట్లోకి వచ్చి దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా. అవునా? అవునా? బ్రాందీ బాటిళ్ళు, సరాయి బాటిళ్ళు దొంగతనంగా అమ్ముకొని దాని చూసిన డబ్బులు తెచ్చుకొని మజా చేసుకొని ఈ పాట పాడతావు చర్చలోకి వచ్చి నువ్వు. తర్వాత అతిశయించువాడు నిలబడు, అక్కివాడు పాతాళమందు విషాదముగా ఆశపెట్టును, మరణమంతగా ప్రబలినను, తృప్తి నొందక సకల జనములను చూడండి, తృప్తి నొందక సకల జనములను వశపరుచుకొనును, సకల జనములను సమకూర్చుకొనును, తనది కాని దాని ఆక్రమించి. చూడండి, కొంతమంది తెలుసా, వేరే వాళ్ళ ఇళ్ళ స్థలాలు ఆక్రమించుకునేది, వేరే వాళ్ళ పొలాలు ఆక్రమించుకునేది, వేరే వారిని ఆక్రమించుకునేది వేరేది. వేరే వాళ్ళ స్థలాలు ఆక్రమించుకొని వాళ్ళ ఇళ్ళల్లో, వాళ్ళ స్థలాల్లో మనం ఇళ్ళు కట్టుకొని ఏమంటుంది వాక్యమాడ? చూడండి, తనది కాని దానిని ఆక్రమించి మేము అభివృద్ధి పొందామే. బల్లార్లో చూడు ఏం అభివృద్ధి పొందామే, అంత ఎవడుదో జాగ పట్టుకొని, ఎవడు జాగలు ఇల్లు కట్టుకొని, ఎవడిదో ఆక్రమించుకొనింది. ఎవడి సొత్తు అది? మా బల్లార్లో భలే బాగా అంత ఆక్రమించుకుని జాగాలు అమ్మిడిస్తారు. మళ్ళీ ఆ కాలుగడ్డలో నాకు తెలిసి చాలామంది అట్లా అమ్ముకొని 30-40 సైట్ వేసి అమ్మిడిస్తారు. వానికి అసలు ఓనర్ ఎవడు? వాడాడు పాపం, మలేషియాలో ఉన్నాడు జగన్ అనేవాడు. 9 ఎకరాలు వాడిది. వాడు వస్తే వానికి 1 సెంట్ కాదు కదా, 1 అడుగు 1/1 కూడా దొరకదు పాపం. వాడికి అంత ఆక్రమించుకొని అమ్ముకొస్తారు వీళ్ళు. మాది సార్ చూడు అంతా మాదే. చెమటోడులే, కష్టపడలే, ఒకసాటికి వేసుకొని అంతా మాదే. అదే నీ సొంతం జాగా ఎవడన్నా 1.5 ఇంచు ఇట్లా వచ్చాడు లోపలికి ఊరుకుంటావా? 20 సార్లు సర్వే వాడిని పిలిచి, పోలీసు వాడిని పిలిచి కొలిసి అది నీది. పుగుసాటిదైతే పరాయి వాడిని సొమ్మును నువ్వు ఆక్రమించుకొని నేను అభివృద్ధి చెందాలని చెప్పుచున్నావే, అది నీకు శ్రమ. తర్వాత ఈరోజు కొంతమందికి తాకట్టు ఏం తెలుసా? సీలు తాకట్టు పెట్టుకునేది, బట్టలు తాకట్టు పెట్టుకునేది, ఒత్తిడికోలేదు. 200 రూపాయలకి సీరొత్తి పెట్టుకునేది, 300 రూపాయలకి డేక్షవత్తి పెట్టుకునేది. అసలే వాడు దరిద్రుడు. ఆ దరిద్రుడు నువ్వు తెచ్చుకున్నావు అనుకో, నువ్వు అష్టదరిద్రురాలు అయిపోతావు. అసలే వాడేవాడు దరిద్రం వచ్చి సీర తాకట్టు పెడుతున్నా అమ్మ అంటే నీకు ఇంకెంత దరిద్రం వస్తుంది రేపు పొద్దున. ఏమంటుంది బైబిల్ ఇక్కడ? తాకట్టు పెట్టుకొని రేపు శ్రమే. ఒక 500 రూపాయలు ఇయ్యాక రేపు ఏమన్నా పెట్టు. మళ్ళా అక్క నా దగ్గర ఏముంది, ఆ సీర మొన్న కొట్టి కదా, ఆ సీర పెట్టు. మొన్న బట్టలు కొంటు కదా, బట్టలు పెట్టు. తాకట్టు ఏదో ఒకటి పెట్టు.
అసలే ఆయమ్మ దరిద్రం తాకట్టు పెట్టింది, నీకు 10 ఎంత తాకట్టు వస్తుంది, రేపు పెట్టుకున్నవన్నీ రేపు పోతే ఏడుస్తావు. అన్నీ ఎంత కష్టపడి వాళ్ళ సొమ్ము వీళ్ళ సొమ్ము దోచుకున్న దానా నీకు శ్రమ. తాకట్టు పెట్టుకొని మళ్ళీ వడ్డీ దానిపైన. ఏమో తాకట్టు పెట్టిందిలే, పోతే పోన్లే, ఇస్తే లేకుంటలేదు, వచ్చింది కానీ మళ్ళీ దానిపైన వడ్డీ. ఆ తాకట్టు పెట్టుకున్న సీరుని బాగా కట్టుకొని తిరిగి తిరిగి ఆయమ్మ వచ్చి డబ్బులు ఇదమ్మా నా సీరు నాకేంటే ఇస్తే అంత బొక్కలు. ఏమంటే నువ్వు ఇచ్చినప్పుడు బాగుండే, ఇప్పుడు బాగలేదు, తీసుకోవద్దు సీరు లేకుండా ఆ డబ్బులు లాగితే వాపస్ పో. ఇప్పుడు ఆయన ఊరుకుంటుందా? మట్టెత్తిపోస్తుంది నీ ఇంటి మీదకి. నీవు ఇప్పుడు చూడండి, నీవు చేసిన దానికి నీ పిల్లల మీద శాపం వస్తుంది. ఉంది బైబిల్. తర్వాత విస్తారమైన సొమ్ము తాకట్టు పెట్టుకున్న వారులారా మీకు శ్రమ. తర్వాత వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు తిన్నావా నాది, ఇంకెంత రోజులు నిలుస్తావు, ఇంకెంతకాలం బతుకుతావు, నువ్వు నీ పిల్లలు అందరూ ఓడుచుకొని పాడైపోండి అని మట్టిపోసిపోతారు వాళ్ళు. తాకట్టు సొమ్ముకు ఆశపడవద్దు, వేరే వాళ్ళ వస్తువులు తాకట్టు పెట్టుకోవద్దు. అందుకే తాకట్టు పెట్టుకుంటే నీకు శ్రమ వస్తుంది. సౌకర్యాలు అయిపోవాలని ఏ పడితే తాకట్టు పెట్టుకుంటారు. తర్వాత తర్వాత చూడండి, వడ్డీకి ఇచ్చుట ఎప్పుడు చెప్తాను, వడ్డీకి ఇస్తారు కదా, వాడు పారిపోయినాక లబ్బలబ్బ. మనం చూసాను టీవీలో, అదేదో నేను మొన్న బుస్పెట్ పొడిపోయినాను, ఆడపో చాలా చూసినారు. ఏమంతా టీవీ వాళ్ళు అన్నీ అంతా ఉన్నారు, ఫుల్ సెట్టింగ్ పెట్టినారు పోలీస్ స్టేషన్లో. ఏమంటే వాళ్ళు అంటున్నారు, సార్ 1500 రూపాయలు ఇస్తే 3000 రూపాయలు రేషన్ ఇస్తుండే, 3000 ఇస్తే 6000 రూపాయలు పెట్రోల్ పోస్తుండే, 6000 ఇస్తే బట్టలు ఇస్తుండే, అట్లా కొన్ని లక్షలు ఇచ్చినాం సార్. ఏం చేయాలంట, లక్షలు ఇచ్చినారట. చిన్నప్పుడు బాగా ఇస్తారు, 3000కి 6000, 6000కి 12000. ఎప్పుడైతే లక్షలు పెడతారో కూర్చున్నప్పుడు పెట్టి పారిపోయింటారు. వాడంట 100 కోట్లు ముగినాడంట. ఎన్ని కోట్లు? వాళ్ళు చెప్పినట్టు పాపం పోలీసులు వాళ్ళ ఇంటికి పోయినట్టు, అమ్మా వద్దమ్మా కట్టొద్దండి, వాడు దొంగ, వాడు ఫ్రాడ్ అంటే. సార్ దేవురంతా మనిషే సార్ అంట. ఎంత మనిషా? అవును, దేవురంతా మనిషి అష్టే. వాడేం చేశాడు ఒకేసారి, నాకు ఒకసారి భలే నవ్వు వస్తుంది. తెలుసా, మేము బళ్ళార్లో పుట్టి పెరిగినాము, బళ్ళార్లో సొంత ఇండ్లు ఉంటాయి, బళ్ళార్లో మా ఐడెంటిటీ కార్డులు ఉంటాయి. ఎవడన్నా పోయి 5000 అప్పు ఏంటంటే నీకేముంది అంటాడు. ఆడ బయట పూలు అమ్మే వాళ్ళకి పండ్ల అమ్మే చూసినారా, వాడు వచ్చి అడుగుతాడు, అక్క నేను నీకు 10,000 ఇస్తానక్క, రోజు 300 రూపాయలు కట్టక్క అంటాడు. కడతాది. ఆ 3,000 10,000 తీరుస్తుంది. మళ్ళీ ఒక 50,000 ఇస్తాడు, తీరుస్తుంది. ఒకేసారి పెద్దది పెడతారు వాళ్ళు, 10 లక్షలు 20 లక్షలు పెడతారు. మళ్ళీ అప్పుడు అన్నా ఆ యొక్క బాగా కడుతుండేనా, మళ్ళీ ఏమైందో ఏం కాలే, అక్కడికి పెద్ద ఆశ వచ్చింది. ఎంత? 10 లక్షలు. ఎంత? ఆమెకి ఏముంది 10 లక్షలు ఆస్తి బళ్ళారిలో, ఎట్లు ఇస్తేవి? వాడు ఇచ్చింది కారణం తెలుసా మీకు? నమ్మకాన్ని పుట్టించుకుంటాం. ఏమి? ఇల్లు వాకిలు లేకపోయినా నమ్మకాన్ని పుట్టించుకుంటాం. అట్లా వాడు నమ్మకాన్ని పుట్టించుకున్నాడు, 100 కోట్లు పెట్టినాడు. ఇప్పుడు లబ్బ మొత్తుకునేదే. దురాశ గర్భము ధరించి పాపమును కనెను, పాపము పరిపక్వించి మరణమును కనెను, మరణము నిత్య నరకాన్ని కనెను. ఒకసారి ఆలోచించండి. దేవుని వాగ్దానాలు నీ పట్ల చాలా చేశాడు. అవి ఆలస్యం అవ్వచ్చు కానీ అవి ఆతురతో జరగడానికి అవే ఎదురు చూస్తున్నాయి, కానీ నీవు వాటిని నీలో జరగాలని ఏమాత్రం నువ్వు ఎదురు చూడట్లేదు. దేవుడు చెప్పాడు సౌకర్యం అవ్వాలని, సౌకర్యం అయిపోవాలని ఏమేమో ప్రయాసపడి పనికి మాలిన పనులన్నీ చేసి ఈరోజు ఏడవలసిన పరిస్థితి వచ్చింది. కారణం ఏం తెలుసా? దేవుడు కాదు, నువ్వే. దేవుడు చెప్పాడు నేను సౌకర్యం చేస్తానని. మీకు తెలుసా, అబ్రహాము చెప్పాడు దేవుడు, అబ్రహాము నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు పుట్టబోయే కొడుకు ద్వారా యావత్తు ప్రపంచాన్ని దీవిస్తాను అని. అయితే 25 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు పట్టింది.
దేవుడు తప్పు చేయలేడా? వాగ్దానం మర్చిపోలే. అయితే అబ్రహాము తప్పు చేశాడు. దాన్ని మళ్ళీ సరి చేసుకోవడానికి అబ్రహాము టైం పట్టింది. అయినా దేవుడు నమ్మదగిన వాడు, కుమారుని ఇచ్చాడు. యాకోబు వాగ్దానం చేశాడు, యాకోబు నేను ఆస్వాదిస్తానన్నాడు. ఈ యాకోబు ఆతురపడి అన్నని మోసం చేశాడు, తమ్ముడిని మోసం, అమ్మని మోసం చేశాడు, నాయన్ని మామని మోసం చేశాడు. అయితే మరలా పశ్చాత్తాపడ్డాడు. దేవుడు యాకోబును బహుగా ఆశీర్వదించాడు. ఎప్పుడు? నిర్ణయ కాలంలో. అదే నిర్ణయ కాలం. మరి నిన్ను దేవుడు నిర్ణయించాడు. ఆయన కాలంలో తప్పకుండా నీకు ఆరోగ్యాన్ని, శక్తిని, బలమును ఆయన ఇచ్చేవాడై ఉన్నాడు. నేను ఎప్పుడు చెప్తాను, దేవుడు నన్ను సేవ పిలిచినప్పుడు నా దగ్గర ఏమీ లేదు. నిజం చెప్పాలంటే అంత మా అమ్మోళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళం మేము, భార్యాభర్తలు. సరిగ్గా బెడ్షీట్లు లేవు, వండుకొని సరిగ్గా డేక్షాలు లేవు. దేవుడు చెప్పాడు ఆస్వాదిస్తానని. ఒక పాత సైకిల్ ఉండే, ఆ సైకిల్కి నేనే కొళాయి పైపులు కట్ చేసి, నేనే హ్యాండిల్ వేసుకొని, నేనే అందరూ చూసి నవ్వుతుండ్రే, సార్ కొళాయి పైపులు వేసుకొని సైకిల్ తొక్కుతాడప్ప అని. ఎవరో స్కూటర్ ఇచ్చిరి, 2 వేలు తోలుతుంది, మళ్ళీ వాళ్ళ స్కూటర్ వాపస్ తీసుకొని పోయి. అయితే దేవుడు నమ్మదగిన వాడు, కొత్త హీరో హోండా ఇచ్చా. వాళ్ళు ఇట్లా స్కూటర్ లాక్కొని పోయితో నేను కొత్త హీరో హోండా ఇచ్చి దేవుడు. ఒకసారి ఒక ఇంట్లో బాడికి అడిగిపోయింది. ఆయన నన్ను కిందికి పోయి చూసి ఏం పని చేస్తావని. పాస్టర్ అంటే, నువ్వు బాడీ కడతావా? 2,000 రూపాయలు అని. ఎంత? 2005 సంవత్సరంలో నన్ను ఆయన అడిగిన ప్రశ్న. ఆయన మళ్ళీ విశ్వాసే, ఆయన సేవ చేస్తాడు. ఆయన తెలిసిన పాస్టర్ని. వాళ్ళ కొడుకు ఏమైనా సమస్యలతో ప్రార్థన చేయించుకుంటుండే. ఆయన ఎగతాడికి అడుగుతున్నా, నువ్వు పాస్టర్ కదప్పా, బాడీ కడతావా నేనండి. ఒకరోజు ఇట్లా పోతాంటే పిలుచుకొస్తే, అంకెల్ మా ఇంటికి పోదాం రానే. ఏడుంది మీరులానే. అప్పుడు నేను కింద జీతులో ఉంటుంది. పిలుచుకొని పోయి ఇల్లు చూపించి, ఎంత బాడీగానే? 3,600. కాదు అంకుల్, నీకు 2,000 కట్టేకే నాకు చేత కాలేదు, ఇక్కడ దేవుడు 3,600 కాదు. సారీ క్రిస్టఫర్, ఏమనుకోవద్దు అనే. అదే అపార్ట్మెంట్ ఇప్పుడు ఇల్లు కొంటాను నేను. ఇక్కడ మనం అందరూ చర్చ కొనుక్కుంటే దేవుని టైం రావాలా, దేవుడు దీవించాల, గొప్ప చేయాల, ఆశీర్వదించాల. మనము ఆతురపడి మనము చేయరాని పనులు చేసి ఎవరో సొమ్ము ఆక్రమించుకొని ఎవరో వస్తువులు తాకట్టు పెట్టుకొని మనము మజా చేస్తే ఏముంది? అయితే ఇప్పుడు 4వ వచనం చదువు. 4వ వచనం హబక్కూకు 2:4. చూడండి, చాలామంది తాకట్టు పెట్టుకున్న వాళ్ళు, పరాయి వాడిని వస్తువులు తీసుకునే వాళ్ళు అతిశయపడతారంట, గర్విస్తారంట, దేవుళ్ళో నమ్మకంగా ఉండరంట. తర్వాత నీతిమంతుడు ఎట్లా బ్రతుకుతాడంట? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతి ఆయను. యాకోబు దేవుని విశ్వాసం ఉంచెను, దొంగను ఆయన మార్చి గొప్పవాడిగా చేసెను. విశ్వాసము లేని మన జీవితాలు ఎప్పుడైతే ఆయన మీద విశ్వాసముతో బ్రతకడం ప్రారంభించామో, ఎవరు ఊహించలేని స్థితికి దేవుడు మనల్ని పైకి తీసుకొని, ఇప్పుడు మనం ఆ పాటకు మనం అర్హులం. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా నన సాగమనే. నేను బైబిల్ కాలేజ్ అంతా అయిపోయాక మీకు తెలుసు కదా, పీటర్ సార్ చెప్పిన చాలాసార్లు, మీ పాస్టరు తుంట్రోడు, అసలు సేవ చేసేకి పనికిరాడు, అసలు సేవ చేయడానుకున్నాం మీ పాస్టర్ని. ఇప్పుడు ఆయన చెప్తాడు, మీ పాస్టర్ నిజంగా సేవ పనికి వస్తాడు. విశ్వాసం ఉండాలంతే. ఆయన అన్నదాన్ని నేను ఛాలెంజ్ తీసుకున్నాను. చాలామంది నా ఫ్రెండ్స్ కూడా, నువ్వు సేవ చేయకు క్రిస్టఫర్, నీకు కోపం ఎక్కువ, నీకు సహనం లేదు, ఎవడన్నా ఏమన్నా నువ్వు నిలబడవు. ఇప్పుడు వాళ్ళు ಅಂటారు, ಹೆಂಗಪ್ಪ 7 ಚರ್ಚ್ಗಳು ಮೇಂಟೈನ್ ಮಾಡ್ತೀನಿ ನೀವು, ನಿಮ್ಮ ಜನ ಹೆಂಗೆ ನಂಬುತ್ತಾರಾ ಅಂತ. ನೀನು ನಂಬಂಗಿಲ್ಲ ಮಗನೇ, ಅವ್ರು ನಂಬ್ತಾರೆ ನನ್ನ. ಯಾಕಂದ್ರೆ ಆತ ನನ್ನ ನಂಬ್ಯಾನ. ಯಾರು? ಆತ ನನ್ನ ನಂಬ್ಯಾನ. ನೀವ್ಯಾರು ನಂಬಿಲ್ಲ, ಆತ ನನ್ನ ನಂಬ್ಯಾನ. ಅದಕ್ಕೆ ನಾನು ಇವಾಗ ಹಾಡಾಡ್ತೀನಿ, దీవించవే
సమృద్ధిగా. ఇంకొకటి ఉన్నాడు మా అల్లుడు, వాడన్నా చర్చకు వచ్చినంత చూసి ఏమమ్మా 50 వాట్స్ యాంప్లిఫైర్ లేదు కదా అని వాడు. మన చర్చకు వచ్చి చూసి 50 వాట్స్ యాంప్లిఫైర్ లేదు, ఏమో పిల్లల దగ్గర పెద్ద పెద్ద యాంప్లిఫైర్లు, వాళ్ళంతా అప్పు చేసి కట్టుకున్న వాళ్ళు బెంగళూరులో. నాకు అప్పు చేసి కట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు. తర్వాత అన్ని ఇట్లా సిస్టమ్ పెట్టినా కూడా పిలుస్తున్నాండి, రారా అన్ని సెట్. ఇటు చూసి ఏమమ్మా 250 4 ఉంటాయి అంటే 1000 వాట్స్ వచ్చాయి కదా మమ్మా అని. నీ నుంచే రా, నేను ఛాలెంజ్ తీసుకున్నాను. నేను చెప్పున ఛాలెంజ్ తీసుకోవాలా, అది తప్పు మార్గంలో నడవకూడదు. అన్నాడు కదా అని పొడుచుకోకూడదు. పొడుచుకుంటే రక్తం వచ్చేది ఎవరికి? చాలా మంది అట్లా పొడుచుకుని చూస్తావా, చూపేయాల మనం అంతే. ఇప్పుడు చెప్పాలా, పాట పాడాలని పిలిచి దీవించవే సమృద్ధిగా. ఇప్పుడు చెప్పండి, ఎవరో బట్టలు ఏమంటారు తాకట్టు పెట్టుకొని ఆ బట్టలు నేను సూట్లు వేసుకొని తిరిగితే ఏమంటాడు, ఎవనప్ప సొమ్మప్ప సారు భలే మెరుస్తాడు అంటారా అనరా? ఒకసారి తాకట్టు పెట్టినాడే, నేను ఏదైనా ఫంక్షన్లో పోయినానుకో, అది నాదే అప్ప వాడు వేసుకున్నాడు చూడు అంటే ఎట్లుంటుంది? వాడు వేసుకునే కోటు నాదే అప్ప అంటే ఎట్లుంటుంది చెప్పండి? ఇంకా అయిపోయి ఆడే ఊరేసుకొని చచ్చిపోవాలి, అట్లుంటుంది పరిస్థితి. దేవుడిస్తే ఆకాశాన్ని తెరిచి బహు విస్తారంగా ఇస్తాడంట. అందుకే అన్నాడు, నన్ను అడుగుము జనము స్వాస్థ్యముగాను బూది గంతము సొత్తుగా ఇస్తాను, అంతేకాదు నేను మిమ్మల్ని ఆకాశపు తలుపులు తెరిచి విస్తారముగా దీవిస్తాను. అందుకే అన్నాడు, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. నీతి ఎట్లా బ్రతకాలంట? విశ్వాసమూలంగా. విశ్వాసం అన్నది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపము. మనము దేవుని యందు నిరీక్షిస్తే, దేవుని యందు విశ్వాసం ఉంచితే ఆయన మనలను బహు గొప్పగా. నన్ను ఎవరైతే అన్నారు కదా ఒకప్పుడు యాంప్లిఫైర్ లేదు, సరిగ్గా నీకు చర్చ లేదు, బట్టలు లేవన్నారు, ఇప్పుడు నన్ను అంటారు, క్రిస్టఫరు నువ్వు ఫ్లైట్లో పోతావంట, నువ్వు చదివిపోతావంట, నువ్వు ఆఫ్రికా పోతావంట, ఆడాయ దేశాలు పోతావంట. నేను అంటా కాదురా, నేను పోతున్నాను వస్తున్నాను. ఇప్పుడు దీనికి కారణం ఎవరు? దేవుని యందు నాకున్న విశ్వాసం, నమ్మకం, నిరీక్షణ. నేను నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన విడిచిపెట్టేవాడు కాదు. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఒకసారి రోమి రాసిన పత్రిక 1:17 రోమ 1:17 నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. చూడండి, దేవుడు మన విశ్వాసమును అంతకంతకు. తర్వాత గలతీ పత్రిక 3:11 ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు, సంగతి స్పష్టమే. ఎలా అనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ధర్మశాస్త్రం మూలంగా అంటే దేవుడు పాత నిబంధన చెప్పినటువంటి నీతి కార్యాలను బట్టి మనం దీవించబడలేదు, విశ్వాసము ద్వారా, దేవుని వాగ్దానం ద్వారా. అలాగే ఎబ్రీ రాసిన పత్రిక 10:38 నా ఎదుట నీతిమంతుడనేవాడు విశ్వాస మూలముగా జీవించును. చూడండి, నా ఎదుట నీతిమంతుడు అయిన వాడు విశ్వాస మూలముగా బ్రతుకును. మనం ఎవరి ముందు నీతిమంతులు అవ్వాలి? మనుషుల ముందా, దేవుని ముందా? దేవుని ముందు. దేవుడు మనల్ని నీతివంతులుగా లెక్కిస్తే, ఆయన రక్తం మన ప్రతి పాపాలను కడిగి మనల్ని నీతివంతులుగా మారిస్తే మనము దీవించబడి ఆశ్రయించబడిన వారముగా ఉంటాం. అందుకే అన్నాడు, నీతిమంతుడు విశ్వాసములుగా బ్రతుకును. అబ్రహాము విశ్వాసం ద్వారా బ్రతికాడు, ఇస్సాకు విశ్వాసం ద్వారా బ్రతికాడు, శిష్యులందరూ విశ్వాసం ద్వారా బ్రతికాడు. అంత పెద్ద షౌకార్, బాగా ఆస్తిపరుడు పౌలు, తన ఆస్తినంతా పెంటతో సమానంగా ఎంచుకున్నాడంట. దేంతో సమానంగా? ఆయన అన్నాడు, నేను యేసుక్రీస్తు ఎదుట నీతివంతుడనై బ్రతుకుదునని తీర్మానం తీసుకున్నాడు. నీతివంతునిగా బ్రతికాడు, నీతివంతునిగా జీవించాడు. అప్పుడు దేవుడు అబ్రహాముని బహుగా దేవుడు పౌలుని బహుగా ఆస్వాదించాడు, ఐశ్వర్యవంతుని కంటే ఐశ్వర్యవంతునిగా దీవించాడు.
ఆ పౌలు అనేక సేవకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు. అలాంటి దేవుణ్ణి మనం నమ్ముకున్నాం కాబట్టి ఆయన అన్న మాట జ్ఞాపకం చేసుకుందాం. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ఆ విశ్వాసము యేసు క్రీస్తునందే ఉండాలి. మన రక్షకుడైన యేసునందు విశ్వాసం ఉంచినలా మనమును మన ఇంటి వారు పిల్లల 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 తదనంతరం 1000 తరముల వరకు దీవించబడతాం. అయితే మన చుట్టుపక్కల ఇప్పుడు అనేకమైనటువంటి చెడు కార్యాలు, మోసం, నాశనం, వేరే వారిని స్థలాల్లో ఆక్రమించుకునేవారు, తాకట్టు పెట్టుకునేవారు, అన్యాయం చేసేవారు, లేని పని అబద్ధాలు చెప్పి ధనుకులు అవ్వడానికి ప్రయత్నం చేస్తున్న వారి మధ్యలో మనం ఉన్నాము. అలాంటి కార్యములు మనం చేయకుండా దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచితే ఆయన వారికంటే బహుగా మనల్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఆ వాగ్దానములు నీకు, నీ కుటుంబానికి, మరి నీ జీవిత కాలం అంతా అవి నువ్వు చూడాలంటే నువ్వు ఒకటే చేయాలి, ఆయన విశ్వాసం ఉంచాలి, నిరీక్షణ కలిగి ఆ వాగ్దానములు నెరవేర్పు కొరకు ఆయన పాదముల వద్ద కనిపెడుతూ ఉండాలి. అలాగ కనిపెట్టుటకు దేవుడు సహాయం నడిపించే ప్రతి కలుపుకుందాం. నిరీక్షణతో దేవుడి వైపు చూద్దాం. దేవుని వాక్యం మీద మన జీవితాలు కట్టుకుందాం. అబ్రహాము విశ్వాసము ద్వారా దేవునికి మంచి స్నేహితుడయ్యాడు. మోషే దేవుని విశ్వాసం ఉంచి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోవటం కంటే తన ప్రజలతో జీవించడం చాలా మేలని విశ్వాసముతో రాజభోగాలు విడిచిపెట్టి దేవుని వెంబడించాడు. అలాగే క్రొత్త నిబంధనలో శిష్యులు, అలాగే పౌలు, అననీయ సఫీరాలు, క్రొత్త నిబంధన అపోస్తల కార్యములో సంఘం వారికి కలిగినవి అన్నీ అపోస్తల పాదముల వద్ద ఉంచి విశ్వాసము ద్వారా వారు పోగొట్టుకున్న దానికంటే మరలా 2 ఆశీర్వాదాలు పొందుకున్నారని వాక్యం సెలవిస్తున్నది. అలాంటి ఆశీర్వాదాలు, దీవెనలు నీకు కలుగులాగిన ప్రార్థన చేయాలని కోరుచున్నాను. ప్రతి వారు ప్రార్థన చేద్దాం. ప్రతి వారు నిరీక్షణ కలిగి జీవిద్దాం, నమ్మకంతో జీవిద్దాం. ఎందుకంటే వాగ్దానాలు నెరవేర్చబడే సమయం ఆసన్నమైంది. పిల్లరా, ఆ వాగ్దానాలు నీ కష్టాజితాన్ని బట్టి, నీ సొంత విశ్వాసము ద్వారా నీకు బలము కలిగి చేసేవే కానీ వేరే వారి స్థలాన్ని ఆక్రమించుకోవడం, లేక వేరే వారి వస్తువులను తాకట్టు పెట్టుకోవడం, లేకుంటే వేరే వారి వాటిని అనుభవించడం కాదు. కానీ నీవు నిశ్చయముగా నీ కష్టాజితంను అనుభవించదవు. నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండను. నువ్వు చేయుచున్న పనులన్నీ సఫలమగునుగా. కానీ దేవుని వాగ్దానాలు నీ జీవితం నెరవేరలాగా ప్రార్థన చేసుకున్నా.